నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. నేను మీ ఆదిత్య. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వరరావుపై అవిశ్వాసం ప్రకటించారు. ఈ మేరకు జమ్మికుంట నుండి ఓ ప్రైవేటు బస్సులో 16 మంది కౌన్సిలర్లు కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి డిఆర్ఓకు వినతి పత్రాన్ని అందజేశారు. మున్సిపల్ చైర్మన్ రేసులో పోనగంటి మల్లయ్య ఉన్నట్టు సమాచారం. ఇక నూతనంగా కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు కావడంతో ఒక్కసారిగా జమ్మికుంటలో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఘన విజయాన్ని అందించినటువంటి కార్మికులకి రుణపడి ఉంటామని మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలను తూచా తప్పకుండా అమలు చేస్తామని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య హామీ ఇచ్చారు. పెద్దపల్లి జిల్లా గోదావరికనలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇక సింగరేణి సంస్థ మనుగడ సాగించాలి అంటే భూగర్భ గనులకు ప్రోత్సహిస్తున్నామని అన్నారు. ఇక కార్మికులకు చిరకాల కోరిక ఇన్కమ్ ట్యాక్స్ రియంబర్స్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నామని అన్నారు. ఇక కార్మికులకు సొంతింటి కలతో పాటు క్యాడర్ స్కీమ్ అమలుకు సంస్థతో చర్చించి సాధిస్తున్నామని పేర్కొన్నారు. గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఇచ్చినటువంటి 48 హామీలు నెరవేరుస్తామని సీతారామయ్య తెలిపారు. సింగరేణి వ్యాప్తంగా కార్మికులకు సమస్యల పరిష్కారానికి యాజమాన్యంతో చర్చించి పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఏదైతే కార్మికులకు మేము వాగ్దానం చేశామో వాటిని తప్పనిసరిగా అమలుపరచడానికి, ముఖ్యంగా ఈ సింగరేణి భవిష్యత్తు కొరకు, సింగరేణి ఉంటేనే మనందరం ఉంటాం కంపెనీలో. సింగరేణి ఉండాలంటే కొత్త బావులు రావాలి. ఈ కొత్త అండర్గ్రౌండ్ బావులు రావడం కొరకు, అదేవిధంగా ఇవాళ సింగరేణి కార్మికులకు ఉన్న బర్నింగ్ సమస్యలు, ఇన్కమ్ ట్యాక్స్ సమస్య కావచ్చు, సొంత ఇంటి పథకం కావచ్చు, క్యాడర్ స్కీములు కావచ్చు, ఇంకా వివిధ సెక్షన్స్కి సంబంధించినటువంటి వాటన్నిటినీ దాదాపు 48 సమస్యలను మేము పరిష్కారం చేయడానికి కృషి చేస్తామని మేము ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చాం. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు అమలులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలనా కార్యక్రమంలో గ్రామాల్లోనూ కొనసాగుతుంది. ఇక పర్లపల్లి, బాలయ్యపల్లి గ్రామాల్లో స్థానిక సర్పంచుల ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఆయా గ్రామాలకు ప్రజలు అధిక సంఖ్యలో ప్రజాపాలనా కార్యక్రమానికి వచ్చి 6 గ్యారెంటీల పథకాలు తమకు కావలసినటువంటి పథకం కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తులను ఆయా గ్రామాల పర్యవేక్షణ అధికారులు తహసీల్దార్ కనకయ్య, మండల స్పెషల్ ఆఫీసర్ జయశంకర్, ఎంపీడీఓ రవీందర్ రెడ్డిలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియ జనవరి 6వ తేదీ వరకు ఉన్నందున ఆయా గ్రామాల్లోని గ్రామ పంచాయతీల్లో సంబంధిత అధికారుల చేత దరఖాస్తులు నిరంతరం స్వీకరిస్తామని తెలిపారు. కొత్త రేషన్ కార్డులకు సంబంధించి దరఖాస్తులు తీసుకోవడానికి కూడా ప్రత్యేక కౌంటర్ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ జయశంకర్, ఎంఆర్ఓ కొండా కనకయ్య, సర్పంచ్ భారతీదేవి, ఎంపీటీసీ సంపత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి గొట్టిముక్కల సంపత్ రెడ్డి, ఉప సర్పంచ్ రాజేష్, కిసాన్ సెల్ అధ్యక్షులు బుర్రా అజయ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ప్రజాపాలనలో భాగంగా 2వ రోజు ఈరోజు తిమ్మాపూర్ మండలం పర్లపల్లి గ్రామంలో జరుగుతుంది. ఇప్పటికే ప్రజాప్రతినిధులు, గౌరవ సర్పంచ్ గారు, గౌరవ ఎంపీటీసీ గారు, గౌరవ ఉప సర్పంచ్ గారు, అదేవిధంగా వార్డు మెంబర్లు, ప్రజలు, సంబంధిత టీమ్ లీడర్ అధికారులు, ముఖ్యంగా ఈ టీమ్ లీడర్ తహసీల్దార్ గారు, ఇంకా ఇతర అన్ని శాఖల వివిధ శాఖల వాళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 6 గ్యారంటీల్లో అందులో భాగంగా 5 ఒకటి అమలైంది. ఇంకా మిగతా 5 గ్యారంటీలకు 100% అమలవుతాయి. ప్రజలందరూ పర్లపల్లి గ్రామ ప్రజలు ఎవరు ఇబ్బంది పడద్దు. అందరికీ అందుబాటులో 5 గ్యారంటీలు అమలవుతాయి. రేవంత్ రెడ్డి నాయకత్వంలో, కవ్వంపల్లి సత్యనారాయణ గారి నాయకత్వంలో సంపూర్ణంగా అమలు చేసుకుంటాం. కరీంనగర్ జిల్లా, మన తెలంగాణ రాష్ట్రంలో
28 తారీఖు నుండి 6వ తారీఖు వరకు మనకు ఈ రోజు నుండి 6వ తారీఖు వరకు కూడా మనం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రోజు కరీంనగర్లో 2 రోజుల క్రితం కలకలం రేపిన 13 ఏళ్ల బాలిక మిస్సింగ్ రెస్క్యూ వివరాలు కరీంనగర్ రూరల్ ఏసీపీ కరుణాకర్ రావు మీడియాకు వెల్లడించారు. కరీంనగర్కు చెందినటువంటి బాలిక పెద్దపల్లిలోని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లిందని బుధవారం అక్కడ వాళ్ళ తాతయ్య బస్సు ఎక్కించగా మధ్యాహ్నం కరీంనగర్లోని బొమ్మకల్ చౌరస్తా వద్ద దిగిందని ఆ తర్వాత కనిపించకుండా పోవడంతో బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఏసీపీ తెలిపారు. సిపి అభిషేక్ మహంతి సూచనల మేరకు 5 టీంలు ఏర్పాటు చేసి గాలింపు చేపట్టగా బాలిక కరీంనగర్లో బస్సు దిగిన తర్వాత బస్ స్టాండ్కు ఆటోలో చేరుకుని తర్వాత అక్కడి నుంచి హైదరాబాద్ జగిత్యాలకు వివిధ బస్సుల్లో ప్రయాణించిందని తెలిపారు. జగిత్యాల వెళ్తుండగా ఓ యువకుడు ఆమెను గమనించాడని ఆ తర్వాత ఆమె మిస్ అయినట్లు సోషల్ మీడియాలో ఫోటోను చూసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఇక పోలీసులు జగిత్యాల కోరుట్ల మెట్పల్కి వెళ్లి బస్టాండ్లు పరిసరాల్లోని సీసీ కెమెరాలు వెతికినా ఆచూకీ దొరకలేదు. ఇక బాలిక జగిత్యాల నుంచి వరంగల్, అక్కడి నుంచి నిజామాబాద్కు మళ్లీ హైదరాబాద్కు గురువారం అర్ధరాత్రి చేరుకుందని ఏసీపీ చెప్పారు. అక్కడ వెతుకుతున్న కరీంనగర్ పోలీస్ టీంకు ఒక ఆటో డ్రైవర్ బాలికను చూసి విషయం చెప్పగా పోలీసులు ఆమెను గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించడం జరిగిందని ఏసీపీ వెల్లడించారు. ఇక పిల్లలతో తల్లిదండ్రులు ఫ్రెండ్లీగా ఉండాలని ఏసీపీ కరుణాకర్ రావు సూచించారు. ఈ ఘటనలో ఇంటికి వెళ్తే తిరిగి స్కూల్కు పంపిస్తారని బాలిక ఇంటికి వెళ్లలేదని చెప్పారు. ఇక పిల్లలతో ప్రేమగా ఉంటూ అన్ని విషయాలు తెలుసుకోవాలని అన్నారు. ప్రేమగా మాట్లాడితే వారు అన్ని విషయాలు తల్లిదండ్రులతో షేర్ చేసుకుంటారని ఏసీపీ చెప్పారు. ముఖ్యంగా వీళ్ళకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటంటే అమ్మాయి బస్ స్టాండ్ ఉంటుంది, ప్రతి బస్ చెక్ ఏమని చెప్పినారు. జైత్యాల కోట్ల మెట్పల్లి ఒక టీము వెంకటరామేశ్వర గారు జూబ్లీ బస్ స్టేషన్ హైదరాబాద్ వెళ్ళారు. అక్కడ మా అదృష్టం, మా ఎఫర్ట్స్ అన్నీ కలిపోయిందంటే అమ్మాయి అప్పుడే నైట్ 1 o'clock నిజామాబాద్ బస్ దిగగానే ఒక ఆటో డ్రైవర్ గుర్తుపట్టి పక్కపడున్న మా ఎస్ఐ చెప్పిండు. ఇమ్మీడియట్ మా ఎస్ఐ గారు పాపను పట్టుకోవడం జరిగింది. ఆ పాప తర్వాత మాట్లాడలేము మేము. మాట్లాడితే అంటే పాప స్కూల్కి వెళ్ళడం ఇష్టం లేక ఇంట్లో చెప్పలేక ఆమె బయటకు వెళ్ళి ఏంటంటే ఆమె మొత్తం అంటే బస్సులో తిరుగుతూనే ఉందండి. బస్సులో తిరుగుతుంది, బస్ స్టాండ్ బయటకు ఎక్కడ వెళ్ళట్లేదు. మేము జైత్యాలు బయట ఎక్కడ, బస్ స్టాండ్ బయట ఎక్కడ సీసీ ఫుటేజ్ కవర్ అంటే దొరకలేదు కాబట్టి మాకు అనుమానం వచ్చింది. ఈ అమ్మాయి బస్ స్టాండ్ దొరకాలని చెప్పి అనుకున్నాం. ఈవెన్ మేము బస్సు కండక్టర్లకు డ్రైవర్లకు కూడా ఇప్పుడు మన ఆర్టీసీ ఆర్ఎంఓ గారు సుచరిత మేడం గారు కూడా చెప్పినాయి, మేడం మీ అన్ని బస్సు డ్రైవర్ల కండక్టర్లకు ఈ ఫోటో షేర్ చేయని చెప్పినారు. మేడం గారు కూడా స్పందించారు. అన్ని ఆర్టీసీ గ్రూప్లలో ఈ ఫోటో షేర్ చేయడం జరిగింది. సరే మా అదృష్టవశాత్తు మా ఎఫర్ట్స్ కావచ్చు నిన్న రాత్రి 1 o'clock అమ్మాయి జూబ్లీ బస్ స్టేషన్ దొరకడం జరిగింది. అమ్మాయి కొద్దిగా నీరసంగా ఉంది. అమ్మాయి 3 రోజులు తినలేసరిగా నీరసంగా ఉంది. అమ్మాయిని వాళ్ళ ఇంటికి చేర్చిన వాళ్ళను అమ్మాయికి ఆరోగ్య పరీక్ష చేస్తున్నాము. కేవలం స్కూల్కి వెళ్ళడం ఇష్టం లేక నకిలీ భూపత్రాలు తయారు చేయడం, ఇతరుల భూములను కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, డ్రగ్స్ గంజాయి దందాపై ఉక్కుపాదం మోపుతామని కరీంనగర్ సిపి అభిషేక్ మహంతి హెచ్చరించారు. ఇక కరీంనగర్ కమిషనరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో 2023 సంవత్సరంలో వార్షిక నేరాల నివేదిక విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికలు విజయవంతం పూర్తి చేశామని అన్నారు. ఇక కొత్త సంవత్సరం విజిబుల్ అండ్ రెస్పాన్సివ్ పోలీసింగ్ కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు. స్టేషన్ స్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు ప్రజల సమస్యలు పరిష్కరించే చర్యలు తీసుకుంటామని అన్నారు. అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్న వారు ఎంతటి వారైనా ఉపేక్షించేదే లేదని పేర్కొన్నారు. ఇక ఇసుక అక్రమంగా తరలిస్తే డ్రైవర్లతో పాటు వాహన యజమానులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమాల కట్టడికి ప్రత్యేక పోలీస్ టీంలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇక ఆర్థిక నేరాలు, ఉద్యోగాలు ఇప్పిస్తామని, విదేశాలకు పంపిస్తామని, మోసాలు చేసే వారిపై ప్రత్యేక దృష్టి సారించి కటకటలోకి పంపుతామని అన్నారు. ఇక ట్రాఫిక్ సమస్యలు ఇప్పటికే పరిశీలించామని, త్వరలో సిగ్నల్స్ ప్రారంభిస్తామని, కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో క్రైమ్ రేట్ బాగా పెరిగిపోయిందని, పోయిన సంవత్సరంతో పోలిస్తే నేరాలు తగ్గిపోగా అధిక సంఖ్యలో కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తుందని, 2022లో అన్ని రకాల కేసులు కలిపి 4769 ఎఫ్ఐఆర్లు నమోదు కాగా 2023లో 5908 నమోదయ్యాయని, ఇందులో సైబర్ క్రైమ్స్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉందని అన్నారు. రాబోయే రోజుల్లో ట్రాఫిక్ అండ్ రోడ్ సేఫ్టీ పైన కూడా మన ట్రాఫిక్ వింగ్కి ఇంకా స్ట్రెంథెన్ చేసుకొని ట్రాఫిక్ సంబంధించిన వేరే డిపార్ట్మెంట్స్ అంటే వాళ్ళకి కూడా కొన్ని రోల్స్ ఉంటాయి. అది రోడ్ రీఇంజనీరింగ్ ఉండొచ్చు, తర్వాత రోడ్ సేఫ్టీ విషయంలో కూడా వేరే డిపార్ట్మెంట్స్ది కూడా కొంతవరకు రోల్ ఉంటుంది. సో వాళ్ళందరికీ కూడా ఇన్వాల్వ్ చేసుకొని ఒక సమన్వయంతో ట్రాఫిక్ అండ్ రోడ్ సేఫ్టీ పైన కూడా దృష్టి పెట్టుకుంటాం. ఇవి కాకుండా ఏదైనా ఛాలెంజెస్ వస్తూ ఉంటుంది. ముఖ్యంగా పోలీస్లో మేము ఈ ఛాలెంజ్ వస్తుంది లేకపోతే ఈ క్రైమే ఉంటుందని ఎక్కడ కూడా మేము దానికి ఫ్రీజ్ చేయలేము. కొత్త కొత్త ఛాలెంజెస్ వస్తూ ఉంటుంది పోలీసింగ్లో.
సో దానిపైన కూడా మేము అలర్ట్గా ఉంటాం. ఎప్పటికెప్పుడు అది కొత్త ఛాలెంజ్ వస్తే కూడా దానికి హ్యాండిల్ చేయడానికి మన సిబ్బందికి కూడా ట్రైనింగ్ ఇస్తూ అలాగే అలర్ట్ ఉండాలని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు నూతన సంవత్సరం అంటే 31 డిసెంబర్ సెలబ్రేషన్ కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో జరిగి ఉంటే ఖచ్చితంగా కేసెస్ రిజిస్టర్ చేస్తాం. ఎవరి దృష్టికి అది తీసుకొని వస్తే అది అవుతుందంటే మా దృష్టికి కూడా తీసుకొని వస్తే ఖచ్చితంగా దానిపైన కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తాం. అదే పర్పస్ కోసమే ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్, ఎకనామిక్ అఫెన్సెస్ కోసం మన ఇన్వెస్టిగేషన్ కోసం సపోర్ట్ చేయడానికి ఒక సెల్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది ల్యాండ్ గురించి ఫోర్జరీ, ఫేక్ డాక్యుమెంట్స్ ఉండొచ్చు, అదర్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ ఉండొచ్చు, చిట్ ఫండ్ కేసెస్ ఉండొచ్చు, ఈ జాబ్ ఎంప్లాయ్మెంట్ కేసెస్ అన్నిటి కూడా ఒక స్పెషల్ సెల్ ఏర్పాటు చేస్తున్నాము. ఆ సెల్ రెగ్యులర్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ కి సపోర్ట్ చేయడానికి అదే పనిలో ఉంటుంది. సో ఇలా చిట్ ఫండ్ కేసు కూడా నోటీస్కి వస్తే ప్రజలకి అప్పీల్ ఏంటంటే మా దృష్టికి తీసుకురండి, ఖచ్చితంగా కేసు రిజిస్టర్ అవుతుంది. అండ్ కేసు రిజిస్టర్ చేయడం వాళ్ళు ముందుకు రావాలి, ఎందుకంటే కంప్లైనెంట్ ఉంటేనే దర్యాప్తు ముందుకు వెళ్తుంది. సో కంప్లైనెంట్ ముందుకు రావాలా, కంప్లైనెంట్ హ్యాస్ టు స్టాండ్ బై హిస్ కంప్లైంట్. ఓన్లీ వాళ్ళు డబ్బులు ఇప్పించేది అలాగ ఉండకూడదు. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ కంప్లైంట్ పైన ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతుంది. చట్ట ప్రకారంగా ఇన్వెస్టిగేషన్ చేస్తాము. ఎవరెవరు దాన్ని వెనక్కున్నారో అందరిపైన కూడా యాక్షన్ తీసుకుంటాం. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి రాజీవ్ రహదారిపై మోటార్ సైకిల్ను వెనుక నుంచి మహేంద్ర తార్ వాహనం ఢీకొట్టడంతో జూగుడ్ల గ్రామానికి చెందినటువంటి పోరం కనకయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఇక మోటార్ సైకిల్పై ఉన్న మరో వ్యక్తి పోరం రాజలింగయ్యకు తీవ్ర గాయాలు కాగా స్థానికులు ఆసుపత్రికి తరలించారు. తారు వాహనం డ్రైవర్ అజాగ్రత్తగా అతివేగంగా నడపడమే ప్రమాదానికి కారణమైనట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎల్ఎండి ఎస్ఐ శీలం ప్రమోద్ రెడ్డి తెలిపారు. రాజేందర్ నగర్ పిఎస్ పరిధిలో డైరీ ఫామ్ చౌరస్తాలోని డెక్కన్ ఎలైట్ హోటల్లో కస్టమర్స్కు అందించిన బిర్యానీలో బల్లి వచ్చిందని బాధితులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రాజేందర్ నగర్ ప్రాంతానికి చెందినటువంటి 8 మంది యువకులు శుక్రవారం డైరీ ఫామ్ చౌరస్తాలోని డెక్కన్ ఎలైట్ హోటల్లో బిర్యానీ తినేందుకు వెళ్లారు. హోటల్ సిబ్బంది బిర్యానీ తీసుకొచ్చి వారికి సర్వ్ చేశారు. అయితే బిర్యానీ కొద్దిగా తిన్న తర్వాత అందులో బల్లి కనిపించడంతో షాక్కి గురైన యువకులు వెంటనే హోటల్ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక బిర్యానీలోకి బల్లి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. అలాంటిదేమీ లేదని, కావాలని తమ హోటల్ను బద్నాం చేస్తున్నారని నిర్వాహకులు వారిని బెదిరించారు. కొద్దిసేపటికి 8 మంది యువకులు వాంతి చేసుకోగా వారిని అత్తాపూర్లోని ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. అనంతరం బాధిత కస్టమర్లు రాజేందర్ నగర్ పిఎస్లో కంప్లైంట్ చేశారు. ఇక కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వరంగల్ నుంచి నర్సంపేట వెళ్తున్నటువంటి ఓ ఆర్టీసీ బస్సులో మహిళలు పెద్ద సంఖ్యలోనూ ఎక్కారు. ఈ క్రమంలో ఓ మహిళ తాను ముందు ఆపుకున్న సీట్లో మరో మహిళ కూర్చోవడంతో గొడవ జరిగింది. ఇక మాటా పెరిగి జుట్టు పట్టి కొట్టుకున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సీటు కోసం జుట్టు పట్టుకుని కొట్టుకునే వరకు దారి తీసింది. అనంతపురం జిల్లా సింగనమల పిఎస్ పరిధిలో కానిస్టేబుల్ షబ్బీర్ రచ్చ చేశాడు. అర్ధరాత్రి మద్యం తాగి మహిళలతో పాటు స్థానికులను అసభ్య పదజాలంతో దూషించాడు. వారిపై రాళ్లదాడికి ప్రయత్నించాడు. ఇక తోటి సిబ్బంది లోపలికి తీసుకెళ్లినా మళ్లీ బయటకు వచ్చి వీరంగం సృష్టించాడు. ఇక అధికారులు ఫిర్యాదు చేస్తామని బాధితులు చెప్పి ఈ అంతు చూస్తానంటూ షబ్బీర్ రెచ్చిపోయాడు. ఇక వీడియో వైరల్ కావడంతో ఎస్పీ అతన్ని సస్పెండ్ చేశారు. ఒక రెస్పాన్స్ లేదా పబ్లిక్
మోదీ ప్రారంభించే అమృత్ భారత్ రైలు అనే ఉత్తరప్రదేశ్లో అయోధ్యలోని అమృత్ భారత్ రైలును ప్రధాని మోదీ ఈరోజు జెండా ఊపి ప్రారంభించనున్నారు. అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్ నుండి మోదీ ప్రారంభిస్తారు. ఇక రైలు లోపలి దృశ్యాలు వీడియోలో చూడొచ్చు. ఈ పర్యటనలో భాగంగా మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇక జనవరి 20న అట్టహాసంగా అయోధ్య రామాలయ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ముంబై నుంచి అస్సాంకు విమానాన్ని తరలిస్తున్న లారీ పిప్రికోటి వద్ద ఫ్లైఓవర్ కిందకు రాగానే విమానం పైభాగం తగలడంతో వంతెన కింద ఇరుక్కుపోయింది. దీంతో ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇక పోలీసులు వచ్చి టైర్ల నుంచి కొంతమేర గాలిని తీసేసి మొత్తానికి లారీని బయటకు తీసేశారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పూరా లోకల్ న్యూస్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.